హాయ్ అన్న. ఎలిమినేషన్ ఎవరవచ్చు బిగ్ బాస్ అన్న ఈసారి డబుల్ ఎలిమినేషన్ కనిపించబోతుంది. ఈసారి ఈ వీక్లో అయితే చాలా మంది కూడా చాలా రకాలుగా బ్యాడ్ అయిపోయారు. పృథ్వీ అయితే మామూలు బ్యాడ్ కాలేదు. సో తను ఆడిన విధానం కానీ ప్రజలకు అసలు ఏమాత్రం నచ్చలేదు. కానీ నాకు అనిపించింది యష్మి లేదా పృథ్వీ అయితే చాలా ఆడతారు, డేంజర్ జోన్లో కనిపించారు అన్న. సో మేబీ వీళ్ళిద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లేదు అంటే మాత్రం పృథ్వీ అయ్యే ఛాన్స్. పృథ్వీ చాలా డేంజర్ జోన్. ఎందుకంటే ఈ వీక్ మొత్తం చూస్తున్నప్పటి నుంచి ఫస్ట్ టైం గౌతమ్తో గెలుకున్నాడు, నిన్న రోహిణ్తో గెలుకున్నాడు. నువ్వైతే ఆమె ఏంటంటే రోహిణ్కి నువ్వు గేమ్ చేతగాడు, రోహిణ్ నువ్వేం చేయలేవు రోహిణ్ అన్న ఆయననే ఆమె చేతలో ఓడిపోయిన ఆయన. సో నిజంగా ఎంత ఘోరమైన ఇన్సల్ట్ అంటే అది నిజంగా బిగ్ బాస్ చరిత్రలోనే జరగలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ భయ్యా రోహిణికి ఎక్కలేని బజ్ క్రియేట్ అయింది. నిజం బిగ్ బాస్ చరిత్ర ఎప్పుడు జరిగిన విధంగా ఒక అమ్మాయికి ఇంత పెద్ద ఎలివేషన్ షాక్ అని అయితే నేను చెప్తాను. అమ్మ గేమ్ ఆడి టాస్క్ ఆడింది. టాస్క్ గెలవగానే సాంగ్ వేసారు భయ్యా. శివంగి సాంగ్ వేసినప్పుడు ఒక్కొక్క గూస్ బంప్స్ వచ్చినాయి భయ్యా. ఒక బాహుబలి చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత మాస్ అనిపించింది. సో నిన్నైతే రోహిణికి చాలా ప్రెస్ అయింది అన్న. నాకైతే బాగా అనిపించింది. రోహిణి అయితే అసలు మొన్నకు మాట్లాడింది కదా కమెడియన్స్ కప్పు కొట్టరు అన్నారు కదా. 100% ఈ కమెడియన్ ఒక ఎంటర్టైన్మెంట్ ఎవరైతే లేడీ రోహిణి ఉందో ఈమె 100% టాప్ 5 వెళ్ళిపోయింది అన్న. 100% నాకు నమ్మకం కలిగింది. రోహిణి అయితే నిన్న ఊత కోత వచ్చింది అన్న. చాలా బాగా అనిపించింది నాకైతే. చూద్దాం మరి ఏం జరుగుద్దాం. యష్మి ఎలా ఆడుతుంది మరి అన్న యష్మి హైలైట్ అన్న నిజంగా. ఎందుకంటే తను వాళ్ళు అందరూ వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతాను తిట్టిరు, ఫ్యామిలీలో తిట్టిరు. కానీ నిజంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గ్రూప్ గేమ్ బంద్ చేసి ఏం ఫైట్ ఆడింది భయ్యా. తను ఓడిపోయింది అయినప్పుడు కూడా ఫైట్ ఇచ్చింది. నాకు అనిపిస్తుంది నిజంగా ఈ ఒక్క వారం తను సేఫ్ అయితే మాత్రం నిజంగా నిఖిల్కి పృథ్వీ చుక్కలు చూపిస్తుంది. అంత ఫైర్ కనిపించింది. ఒక్క వీక్ నేను రిక్వెస్ట్ చేస్తాను అదంటే ఒకవేళ వెళ్ళిపోకుంటే తను మాత్రం చుక్కలు చూపిస్తా. వెళ్ళిపోతే మాత్రం మనం ఏం చేయలేము. నా రిక్వెస్ట్ ప్రజలకు దయచేసి తనని ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి చూద్దాం. అయిపోయింది తను ఏం చేయలేము చూద్దాం. పృథ్వీకి ఎలా అనిపిస్తుంది? పృథ్వీ నన్ను చూడండి, తను నాకైతే చాలా అగ్రెసివ్గా అనిపించు. చాలా వల్గాటిగా మాట్లాడతాడు. పెద్ద లేదు చిన్న లేదు ఇబ్బంది పడతావు అని అరే తూర ఏం బిక్తావరా ఒక రౌడీ లాగా నిజంగా చూడండి ఎంత ఘోరంగా రౌడీ లాగా మాట్లాడుతున్నారు. నిజంగా డాక్టర్ బాబు ఎంత మంచోడు ఎంత కామన్ దాన్ని బట్టి అర్థమైంది అన్న. ఆ అబ్బాయి ఎంత తెలివిపాడు నిజం చూడన్న. పృథ్వీ తొక్కడం వల్ల డాక్టర్ బాబుకి ఎక్కువ ఎలివేషన్ వచ్చింది.